హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. ఈరోజు నేను ఈ మాల కడుతూ మీతో మాట్లాడదాం అనుకుంటున్నానండి. అదేంటంటే దేవుడికి దీపం పెట్టడం గురించి అండి. దేవుడికి పొద్దున్నే దీపం పెట్టాలి, లేట్ పెట్టొద్దు, 9 దాటితే పెట్టొద్దు. పొద్దున్న స్నానం చేసి ముందు పూజ చేసుకున్న తర్వాతే స్టవ్ వెలిగించాలి. స్నానం చేయకుండా వంటింట్లోకి వెళ్ళొద్దు, స్టవ్ ముట్టొద్దు, ఇలాంటి కండిషన్స్ ఉండేవండి. అప్పుడు చాలా భయం వేసేదండి. అసలు ఎలా కుదురుతుంది చెప్పండి? చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళని అన్నీ చూసుకోవాలి, ఇంటి చాకిరీ చేసుకోవాలి, ఇల్లు ఊడడం దగ్గర నుంచి అన్ని పనులు మనమే చేసుకోవాలి. చిన్నపిల్లలు మరీ చంటి పిల్లలు ఉంటారు, వాళ్ళని చూసుకుంటూ పొద్దున్నే లేచి స్నానం చేసి దేవుడు దీపం పెట్టేసి కిచెన్లోకి వెళ్ళేసి స్టవ్ వెలిగించేసి అన్నీ అప్పుడే చేయాలి అంటే ఈ లోపల చిన్నపిల్లలు లేస్తారు, వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళకి ఒకటి రెండు ఉంటాయి, ఎన్నో సేవలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎలా కుదురుతుందండి ఇవన్నీ కూడా? ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారండి, వాళ్ళని రెడీ చేసుకోవాలి, వాళ్ళకి బాక్సులు కట్టుకోవాలి, వాళ్ళని స్కూల్లో దింపుకోవాలి, వచ్చిన తర్వాత ఇంటర్ చాకరీ చేసుకోవాలి. అప్పుడు కదా అండి మనకు టైం దొరికేది. అవన్నీ అయిపోయిన తర్వాత కానీ స్నానం చేసి మనం నిజంగా దీపం పెట్టుకోవాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. అంతేగాని లేదు ప్రొద్దున్నే లేవాలి, మీరు ప్రొద్దున్నే దీపం పెట్టకుండా స్నానం చేయకుండా ఇంట్లోకి కిచెన్లోకి వెళ్ళొద్దు అంటే చాలా కష్టం అండి. అది అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఇంట్లో పని వాళ్ళు ఉండి ఇంట్లో ఉండే వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటే అవన్నీ చేయడం చాలా ఈజీ అవుతుంది. కానీ ఇంట్లో ఒంటరిగా ఈ చిన్న ఫ్యామిలీస్, భర్త పిల్లలు, మనం ఉండే మన చిన్న చిన్న కుటుంబాలు ఎలా కుదురుతుందండి? అసలు కొందరు భర్తలు ఏం హెల్ప్ చేయరు. అలాంటి సమయంలో ఎలా కుదురుతుంది అందరు ఆడవాళ్ళకి? అన్ని ఆడవాళ్ళే చేసుకోవాలంటే ఎలా అండి? కనీసం పిల్లల్ని కూడా పట్టించుకోని వాళ్ళు ఉంటారండి కొందరు మగవాళ్ళు. వాళ్ళ గురించి వాళ్ళని ఎత్తుకోవడం కానీ, వాళ్ళని చూసుకోవడం కానీ, వాళ్ళ స్కూల్కి దింపడం కానీ, ఇలాంటి ఏ పనులు చేయలేని వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. నిజంగా చాలా కష్టం అండి మనలాంటి వాళ్ళని. వాళ్ళని ఎవరూ అర్థం చేసుకోరు. పైగా మాటలు అంటూ ఉంటారు, ఇంత లేటుగా దీపం పెడుతుంది, ఇంత లేటుగా స్నానం చేయకుండానే వంటలు చేస్తారు, అది ఇదని. అది అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు అండి, అందరికీ వీలు కాకపోవచ్చు. అర్థం చేసుకోవాలండి. మనకు వీలైనప్పుడు మనం చేసుకుంటాం కదా, మనకి మాత్రం అలా చేసుకోవాలని ఉండదా? పొద్దున్న లేసి దేవుడికి దీపం పెట్టుకొని ఫ్రెష్గా స్నానం చేసి కిచెన్లోకి వెళ్ళేసి అన్ని పనులు చేసుకోవాలని మనకు మాత్రం ఉండదా? కానీ వీలు కానప్పుడు ఏం చేస్తామండి? తప్పదు కదా. మన వీలుని బట్టి, మన టైంని బట్టి మనం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంతే. అది కాదు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అంటే ఇంకా భయం వేస్తుంది. అసలు దేవుడు పూజ అంటేనే భయం వేస్తుంది. నిజంగా మీరు నమ్ముతారో లేదా కానీ నేను కొద్ది రోజులు దేవుడు పూజ చేయడం మానేశానండి. ఓన్లీ వారానికి ఒక్క రోజు మాత్రమే పూజ చేసేదాన్ని. అది కూడా మరి ఎర్లీ మార్నింగ్ లేచి పొద్దున అన్ని పనులు చేసుకొని అలా చేసేదాన్ని. భయం వేసేదండి. ఇలా చేయడం కంటే చేయకుండా ఉండడమే బెటర్ అనిపించేది. అందుకే నేను పూజ చేయడం కూడా చాలా రోజులు మానేశానండి. ఇప్పుడు పిల్లలు పెద్దగైన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నప్పటి నుంచి కాస్త టైం దొరికి కొంచెం ప్రొద్దున మరీ 6 గంటలకు 7 గంటలకు కాకపోయినా కనీసం 8, 9 గంటల వరకైనా దీపం పెట్టుకునే అవకాశం దొరికినప్పటి నుంచి ఇప్పుడు చేసుకుంటున్నానండి. అసలు ఉదయాన్నే లేవాలంటే రాత్రి త్వరగా పడుకోవాలి కదండి. మరి రాత్రి త్వరగా పడుకోవాలంటే ఇంట్లో వాళ్ళు త్వరగా రావాలి కదండి. వాళ్ళు త్వరగా వచ్చి ఇంట్లో మగవాళ్ళు కానీ పిల్లలు కానీ త్వరగా వచ్చి తిని పడుకుంటే అప్పుడు మనకి పడుకోవడానికి అవకాశం ఉంటుందండి. వాళ్ళు తిని పడుకుంటారు, సరిపోతుంది. కానీ మనకు అంత టైం ఉండదు కదండి తినగానే పడుకోవడానికి. మనం ఇంట్లో మళ్ళీ ఇంటర్ చాకరీ చేసుకోవాలండి. మార్నింగ్కి కావాల్సినటువంటి ఈ రాత్రి తిన్న గిన్నెలన్నీ తోమి పెట్టుకోవాలి, అన్నీ సర్దుకొని పెట్టుకోవాలి. రేపు మార్నింగ్ కావాల్సినటువంటి అన్నీ రేపు ఏమేమి టిఫిన్ కావాలి, ఏమేమి వంటలు చేసుకోవాలి, అవన్నిటికీ ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకోవాలి. అప్పుడు కదండి మనం పడుకునేసరికి 11, 12 అవుతుందండి. మళ్ళీ ప్రొద్దున్న లేవాలంటే ఎలా లేస్తామండి? అసలు ఎలా కుదురుతుంది? సరే అండి, 1 రోజు 2 రోజులు 3 రోజులు అంటే చేస్తాము. కానీ ప్రతిరోజు అలాగే 1 గంటకు పడుకొని 4 గంటలకు 5 గంటలకు లేవాలంటే ఎలా కుదురుతుందండి? కుదిరితే ఆరోగ్యం బాగుంటుందా చెప్పండి? ఏదో ఒక పండుగలప్పుడు అంటే సరే అండి, 1 రోజు 2 రోజులు అంటే సర్దుకోవచ్చు. కానీ ప్రతిరోజు అలాగే అంటే ఈ ఆడవాళ్ళకి నిద్ర ఉండొద్దా అండి? అసలు వాళ్ళు మనుషులు కాదండి, వాళ్ళు యంత్రాలండి. వాళ్ళు 24 గంటలు పని చేస్తూనే ఉండాలా? వాళ్ళకంటూ కొంత సమయం ఉండొద్దా? వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళు కాసేపు పడుకోవడం కరెక్ట్ కాదంటారా? వాళ్ళది ఏముందండి, బాగానే చెప్తారు. వాళ్ళకి అన్నీ అనుకూలంగా ఇంట్లో నడుస్తాయి కాబట్టి బాగానే మాట్లాడతారండి. కానీ వాళ్ళు మన పరిస్థితిలో ఉండి చూస్తే కానీ వాళ్ళకి అర్థం అవ్వదు. ఏదేమైనా ఈ భయాలన్నీ వదులుకోవాలండి. ఇలా భయపడకూడదండి. భయపడుతూ చేయకూడదు ఏ పని కూడా. దేవుడు పూజ అయినా సరే, ఇంకేదైనా సరే భయపడుతూ ఏది కూడా చేయకూడదండి. భయం వల్ల మనం సరిగ్గా చేయలేకపోతామండి. అందుకే భయం వద్దు. మనకి ఎలా వీలైతేవా అలాగా, మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు మనశ్శాంతిగా ప్రశాంతంగా చేసుకోవాలండి. ఆ దేవుడికి ఇప్పుడే పెట్టాలని ఏం రూల్ లేదండి. మనకు అన్ని పనులు పూర్తి చేసుకొని ప్రశాంతంగా ఉన్నప్పుడే ఆ దేవుడి దగ్గర ఒక దీపం వెలిగించుకొని, ఒక అగరబత్తి వెలిగించుకొని, ఒక పువ్వు పెట్టుకొని, ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకొని ఆ దేవుడి దగ్గర ముందు ఒక 2 నిమిషాలు మనశ్శాంతిగా ప్రశాంతంగా కూర్చొని ఆ దేవుణ్ణి స్మరించుకుంటే చాలండి. అదే పూజ అండి. అంతేనండి. దాని గురించి ఇంతగా భయపడుతూ ఉండాల్సిన పని లేదు. ఈ జీవితాన్ని ఆ దేవుడే ఇచ్చాడండి మనకు. ఈ కుటుంబాన్ని,
ఈ పరిస్థితులంతా కూడా ఆ దేవుడే మనకు కల్పించాడండి. తనకు తెలుసండి అన్నీ కూడా. మనం ఏం చేస్తున్నాము, ఏం చేయట్లేదు అన్నీ ఆ దేవుడికి తెలుసండి. ఒక ఇల్లాలిగా మనం మన ఇంటి బాధ్యతల్ని, మన భర్తని, మన పిల్లల్ని మనం బాగా చూసుకోవడము, వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించడము, అన్ని రకాలుగా వాళ్ళకు సహాయం చేయడము, ప్రతిదీ కూడా మన ధర్మం అండి అది. అది ముందు మనం అది సరిగ్గా నిర్వర్తించాలండి. అంతేనండి. అదే అండి మన నిజమైన పూజ అంటే. ఆ దేవుడు ఇవన్నీ వదిలేసి నా కోసం పొద్దున పొద్దున నా కోసం పూజ చేయు, నీ పిల్లల్ని పట్టించుకోకు, నీ భర్తను పట్టించుకోకుండా పొద్దున వచ్చి నా రూమ్లో కూర్చో, నాకు పూజ చేయమని ఏ దేవుడు అడగడండి. ఇంట్లో వాళ్ళని మనం అన్ని రకాలుగా చూసుకోవడమే అది పెద్ద పూజ అండి. అలా అని పూజ చేయొద్దు, మొత్తానికి పూజ చేయొద్దని నేను అనట్లేదండి. భయంతో చేయొద్దని చెప్తున్నాను. భయపడుతూ చేయొద్దని మాత్రమే చెప్తున్నాను. మనకు వీలైనప్పుడు, మనకు అవకాశం ఉన్నప్పుడు, రోజుకి ఏదో ఒక టైంలో భయపడకుండా ఇదే టైం అని కాకుండా మనకు వీలైనప్పుడు చేసుకోవాలండి. అంతే అండి. అంతేగాని ఈ భయాలతో ఎప్పుడు కూడా పూజ చేయడం మంచిది కాదండి. నేను మా వారిని ఊరికే కోప్పడేదాన్నండి. ఎప్పుడు కరెక్ట్ నా పూజ టైంకే, నేను దేవుడు దీపం పెట్టే టైంకే నన్ను సతాయిస్తారు. కనీసం ప్రశాంతంగా దీపం కూడా పెట్టుకొనివ్వరు. ఎప్పుడు ఇలానే చేస్తారు అని చాలా చిరాకు పడేదాన్ని. అప్పుడు తను జోక్గా అయినా ఒక మాట అనేవారండి. ప్రత్యక్ష దైవము వృద్ధులేసే భర్తకు అన్ని సేవలు చేస్తే అది ఆ దేవుడికి చేసినట్టే. ప్రత్యేకంగా నువ్వేమీ దేవుడికేం పూజ చేయక్కర్లేదు. కట్టుకున్న భర్తను పిల్లల్ని చూసుకుంటే చాలు, అదే పెద్ద పూజ. అంతేగాని భర్తకు పిల్లలకు పట్టించుకోకుండా పొద్దున వెళ్ళి దేవుడి రూమ్లో కూర్చోండి, దీపం పెట్టి పూజ చేసుకుంటే అది పూజ కాదు, ఆ ఏ దేవుడు కూడా మెచ్చాడు అని అనేవారండి. నిజంగా అప్పుడు అనిపించిందండి, కరెక్టే కదా, నా ధర్మం నేను కరెక్ట్గా నిర్వర్తించినప్పుడు ఏ దేవుడికి భయపడాల్సిన అవసరం లేదు కదా, నా పనులు నేను కరెక్ట్గా చేసుకుంటే తప్పేముంది. ఆ దేవుడే కదా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చింది, ఈ బంధుత్వాన్ని ఇచ్చింది కూడా ఆ దేవుడే కదా, మరి దానికి నేను ఎందుకు ఇంతగా భయపడుతున్నానని అప్పుడు అనిపించిందండి. అప్పటి నుండి కూడా నేను భయపడలేదండి. ఏ దేవుడి దీపం గురించి, పూజ గురించి నేను ఎప్పుడు భయపడలేదు. నాకు ఎప్పుడు వీలైనప్పుడు అప్పుడు నేను ప్రశాంతంగా పూజ చేసుకోవడం స్టార్ట్ చేశానండి. అంతేగాని ఈ భయానికి, ఈ ఆందోళనకి గురి కావద్దని నాకు అప్పుడు అర్థమైందండి. భర్త పిల్లలకి మార్నింగ్ టిఫిన్ పెట్టకుండా చేయకుండా పొద్దున దేవుడి రూమ్లో కూర్చోండి, దేవుడికి నేను నైవేద్యాలు పెట్టినా లాభం లేదు కదండి. వీళ్ళని చూసుకోవడం మనకు ముఖ్యమండి. అదే మన ధర్మం అండి. అంతేనండి, దాని గురించి భయపడనక్కర్లేదు. ఇంకో విషయం అండి, అందరూ ఇలా తీర్థయాత్రకి వెళ్తుంటారు, గుళ్ళు గోపురాలు తిరుగుతుంటారు. నాకు ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు, నేను ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఎప్పుడు ఇదే మీ సేవ చేస్తూనే ఉండాలా అని అనుకుంటుండేదానండి. కానీ అది కరెక్ట్ కాదనిపించిందండి. ఎందుకంటే ఇది మన ధర్మం అండి. అంతే అండి. మన ఇంట్లో వాళ్ళని చూడకుండా వాళ్ళ ఇంట్లో గాలికి వదిలేసి వారం రోజుల పాటు 10 రోజుల పాటు వాళ్ళ ఇంట్లో వదిలేసి మనం బయట ఈ గుళ్ళు ఈ గోపురాలు ఆ దేవుడు అంటూ తిరుగుతూ పోతే, ఆ దేవుడు సేవ చేస్తూ అనిపోతే అది కరెక్ట్ కాదు. దేవుడు ఎక్కడో లేడండి, మన దగ్గరే ఉన్నాడండి. మనం చేసే ప్రతి పనిలోనూ కూడా దేవుడు ఉంటాడండి. మనం చేసే ప్రతి సేవలను కూడా దేవుడు ఉంటాడండి. అంతేగాని ఇవన్నీ వదిలేసి తిరగడం కరెక్ట్ కాదండి. అవన్నీ నేను చాలా లేటుగా తెలుసుకున్నాను. అలాని ఎవరూ తిరగొద్దు, ఎవరూ వెళ్ళొద్దు, ఇలా చేయడం తప్పు, దైవ దర్శనాలు చేయడం తప్పు, తీర్థయాత్రలు చేయడం తప్పు అని నేను చెప్పడం లేదండి. నాలాగా ఎవరైనా ఆలోచించే వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నానండి. దేనికైనా ఒక సమయం, ఒక సందర్భం వస్తుందండి. మన బాధ్యతలన్నీ నిర్వర్తించిన తర్వాత, మన పిల్లల పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత, మనకంటూ కొంత సమయం దొరికినప్పుడు అప్పుడు 24 గంటలు పూజ రూమ్లో కూర్చుని దేవుడు ఆరాధన చేసినా తప్పులేదండి, దేవుడు పూజ చేసినా తప్పులేదండి, అప్పుడు ఎన్ని తీర్థయాత్రలు తిరిగినా తప్పులేదండి. మన బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏది చేసినా తప్పులేదండి. కానీ మనకున్న ప్రస్తుతం మనము బాధ్యతలు ఉన్నప్పుడు మనకు అవకాశం లేకపోయినా అవకాశం కల్పించుకొని ఇలా చేయడం అనేది తప్పని నా ఉద్దేశం అండి. ఏదేమైనప్పటికీ కూడా అండి, నేను చివరిగా మీకు చెప్పదలుచుకుంది ఏమంటే, నాలాగా ఎవరు భయపడకండి. దేవుడు పూజ అంటే భయంతో కాకుండా ప్రేమతో, భక్తితో చేసుకోండి. అంతేనండి. ఇది నా అనుభవం మాత్రమేనండి. దాన్ని మీతో పంచుకోవాలనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం